బీఆర్ఎస్ నేతలతో కలిసి రంగరాజన్ను పరామర్శించారు. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు రంగరాజన్పై దాడి అత్యంత దుర్మార్గమన్నారు కేటీఆర్. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆరోపించారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా రంగరాజన్ను పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. Just to pay our respects. రంగరాజన్పై దాడి ఘటనలో 17 మందిని గుర్తించారు పోలీసులు. మొత్తం 22 మంది వ్యక్తులు దాడి చేసినట్టు చెప్తున్నారు. ఘటనలో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో పాటు మరో 5గురిని అరెస్ట్ చేసిన మొయినాబాద్ పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.